హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆర్ఎల్ హెలో వరల్డ్. సో ఈ రోజు వచ్చేసి మనం మన జిల్లాలో అంటే మన కర్నూలు జిల్లాలో ఉండే బ్రహ్మగుండ క్షేత్రంకి వచ్చామన్నది. బ్రహ్మగుండ క్షేత్రం చాలా మందికి తెలుసు అనుకుంటా. పరీక్షిత్ మహారాజు నిర్మించిన 108 క్షేత్రాలలో ఇదొక క్షేత్రం అండి. మనకు వచ్చేసి ఇక్కడున్న చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లపై నుంచి ఎవరైనా పడితే మరణిస్తారు అనే ఇక్కడున్న అర్చకుల మాట. అలాగే ఈ టెంపుల్లో మనకు ఏదైనా పాము కాటు అలాంటివి జరిగితే కూడా మరణించారనేది ఒక వాస్తవం అప్పటి నుంచి కూడా వస్తుంది. పరీక్షిత్ మహారాజు ఒక శాప విమోచన కారణంగా ఈ టెంపుల్కి వచ్చి, అంటే ఇక్కడ 108 శివలింగాల్లో మనము బ్రహ్మగుండేశ్వర క్షేత్రంలో శివాలయాన్ని ప్రతిష్ఠించారనమాట. మనకు ద్వాపర యుగంలో నుంచి మనకు ఈ క్షేత్రం అనేది ప్రసిద్ధిగాంచింది. అన్ని శివాలయాలు కూడా మనకు తూర్పు వైపు ఉంటాయి, కానీ మనకు బ్రహ్మగుండ క్షేత్రం వచ్చేసి మనకు పడమటి వైపు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనము పడమటి వైపు ఉన్న శివాలయంలో ఉన్నాం ఈరోజు. మీరు ఎంతమంది రావాలనుకుంటే కార్తీక మాసంలో లేదా ప్రతి సోమవారం లేదా శివరాత్రి రోజు వచ్చేయండి. ఒకటే మొత్తం కూడా టెంపుల్ డీటెయిల్ గా చూద్దాం. మనకు కొలన్ అద్భుతంగా ఉంటుంది. అలాగే టెంపుల్లోకి అయితే నేను చెప్తున్నా యాజ్ ఏ దేవాదాయ శాఖ వాళ్ళే వచ్చి లోపల వీడియో చేయమని చెప్తే కూడా నేను వీడియో షూట్ చేయనండి. అది గుర్తుపెట్టుకోండి. నేను బయట వరకు మాత్రమే చూపిస్తాను. వీలైతే చూడండి, లేదంటే స్కిప్ చేయండి. ఒకటే మనకు ప్రతి వేసవిలో ఈ బావి మొత్తం కూడా ఇంకిపోతుంది. మనకి ఇక్కడ బోర్ ద్వారా, అంటే వేరే మోటార్ల ద్వారా మనకు ఇక్కడ వాటర్ అనేటివి మనకు అలౌ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. అంటే మనకి ఈ పైప్ ద్వారా వస్తాయి. కొలను మొత్తం కూడా మనకు సమ్మర్లో మొత్తం కూడా పూర్తిగా ఎండిపోతుంది. అంటే చెత్త చెదార్థాలతో ఎలా ఉంది చూడండి. మనకు ఏ టెంపుల్ అయినా సరే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేది ఎందుకంటే అలాంటి చెత్తని, ఇలాంటి వేస్ట్ని మనకు రాకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు వహిస్తుంది. మనకు ఈ టెంపుల్ ఏమిటంటే మొత్తం కూడా అక్కడ కనిపించేది టెంపుల్ అండి. మనకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది, కానీ అంతగా డెవలప్ చేయడం లేదు. ఎందుకంటే భక్తులు ఎప్పుడైనా సరే 24 hours/7 ఎప్పుడైనా భక్తులు రద్దీగా ఉండే టెంపుల్కి అయినా సరే ఆదాయం ఎక్కువ వస్తుంది. అందుకని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది గవర్నమెంట్. కానీ ఇక్కడ ఉన్న టెంపుల్కి ఏమిటంటే ఓన్లీ కార్తీక మాసము లేదా మహాశివరాత్రి సందర్భాల్లో మాత్రమే మనకు ఆదాయం అనేది వస్తుంది. పరీక్షిత్ మహారాజు తన శాప విమోచన కారణంగా, అంటే ఇక్కడున్న అడవిలో, అంటే మీకు ఇక్కడ చూపిస్తే చూడండి, అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడున్న అడవిలోకి వేటానికి వస్తాడు. వేటాడడానికి వస్తే పరీక్షిత్ మహారాజు ఇక్కడున్న ఒక మునీశ్వరు ఆశ్రమానికి వెళ్తే ఆ ఆశ్రమంలోన మొత్తం కూడా ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటుంటాడు. అంటే దాహం కోసం వెళ్తాడు అనమాట. అంటే ఎంతటికి ఆ మునీశ్వరుడు స్పందించకపోవడంతో ఏం చేస్తాడంటే పరీక్షిత్ మహారాజు అతనిపై బాణ ప్రయోగం చేస్తాడు. ఇప్పుడు ఆ మునీశ్వరుడు కుమారుడు ఏమని చెప్పిస్తాడంటే పరీక్షిత్ మహారాజు చాలా గొప్పవాడు, అంటే చాలా ధర్మవంతుడు, గుణవంతుడు కూడా. అలాంటి మహారాజుని నువ్వు 10 రోజుల్లో పాము కాటుతో మరణిస్తావని చెప్తే ఆ 10 రోజుల్లో పాము కాటుతో మరణించే ఆ మహారాజు వచ్చి ఇక్కడున్న టెంపుల్లో ఆయనకు శివయ్యను కొలుస్తాడనమాట. అంటే దక్షిణమూర్తి ఆలయం కూడా ఇక్కడ ఉంటుంది. మనకు ఇక్కడ నందీశ్వరుడు దర్శనమిస్తాడు. పరీక్షిత్ మహారాజుకి 108 లింగాలు ప్రతిష్ఠించాలి అని చెప్తే 108 లింగాలలో ఇదొక, అంటే ఇక్కడున్న శివాలయం ఒక అద్భుతమైన టెంపుల్ అనమాట. మనకు ఇక్కడ చూపిస్తున్నా కదా, చెట్లకు ఒక ముఖ్యమైన విశేషం ఏమిటంటే మనము ఇక్కడ పాము కాటుతో ఎవరైతే మరణించారో, కానీ ఇక్కడ ఉన్న చెట్లపై నుంచి ఎవరైనా కింద పడితే ఖచ్చితంగా మరణిస్తారు అనేది ఇక్కడున్న పూజారుల వాస్తవము. అంటే ఇక్కడ ఉన్న పూజారులు చెప్పారు. చాలా పుట్టలు కూడా ఉంటాయి. మనకు చెట్టు దగ్గర పుట్టలు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు మనకు ఇక్కడ రథోత్సవం జరుగుతుందండి. మీకు రథోత్సవం చూపిస్తాను. ఇక్కడ ఉంటుంది, అంటే కొండలు చాలా అద్భుతంగా ఉంటాయి, మనకు దగ్గరలోనే ఉంటుంది. నేచర్ అద్భుతంగా ఉంటుంది. మీకు ఇక్కడ చూపిస్తే చూడండి, మొత్తం కూడా వేప చెట్లు, ఎన్నో సంవత్సరాల వేప చెట్లు ఉంటాయి ఇక్కడికి. అలాగే మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రథోత్సవం. మనకి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు, శివరాత్రి వచ్చిన 3 రోజులకి మనకు రథోత్సవం. ఇక్కడి నుంచి మనకు మొత్తం కూడా అక్కడ లాస్ట్ కనిపిస్తుంది చూడండి, అక్కడ ఈత చెట్టు, ఆ ఈత చెట్టు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒకటే ఇదండి మనకు శ్రీ కామేశ్వరి సహిత బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం ఒక చరిత్ర. ఆధ్యాత్మికమైనది, ఆధునికమైన చరిత్ర ఇది మనకు ద్వాపర యుగం నుంచి మనకు ప్రసిద్ధిలో ఉంది. మీకు డిస్క్రిప్షన్ లో పూర్తి డీటెయిల్స్ ఇస్తానండి. డిస్క్రిప్షన్ లో వెళ్ళి చదివేసేయండి. తెలుగులోనే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇలాంటి ట్రావెల్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. 30 తారీఖు అహోబిలంలో మనకు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉగ్రస్తంభం ఎక్కబోతున్నాం. ఆ వీడియో మిస్ కాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. జై హింద్.